హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి తన శాలరీ డబ్బులు తీసుకొచ్చి అనాథాశ్రమం వాళ్ళకు ఇస్తుంది. చిత్ర ఎంత బారిచ్చినా సరే ఇవి నా డబ్బులు, నీకు మాట్లాడే హక్కు లేదని చెప్పి నోరు మూయిస్తుంది. అందరి ముందు తన పరువు పోయిందని చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అనాథ శరణాలయం వాడికి అడుగుతుంది, మీరు ఇలా డబ్బులు అడగకుండా ఏదో ఒకటి చేయవచ్చు కదా అని. మా దగ్గర 50 లక్షలు ఉంటే మేము ఎలా అయినా పిల్లలకి తిండికి ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళం అమ్మ అని చెప్తారు. అప్పుడు బాగి అనుకుంటుంది, నా దగ్గరే 50 లక్షలు ఉంటే మీకు ఇచ్చేవాడినండి అని చెప్పి. తర్వాత అరుంధతి దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటుంది, మా అక్క కూడా ఇలాగే ఎన్నో కష్టాలు పడి ఉంటుంది కదక్క అని చెప్పి. అప్పుడు అరుంధతి ఏడుస్తుంది, వాళ్ళ చెల్లి ఎంత బాగా బాధపడుతుందో అని చెప్పి తన గురించి. ఇక్కడ చూస్తే అరుంధతి కూడా వాళ్ళ చెల్లికి 50 లక్షలు వస్తే బాగుండు, మా చెల్లి అప్పుడు అనాథ శరణాలయం వారికి బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి అనుకుంటుంది. చిత్ర జరిగిందంతా మనోహరికి ఫోన్ చేసి చెప్తుంది. మనోహరి అమరేంద్ర ఆఫీస్లోని బయట కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను చూసిన ఆవిడ సరస్వతి మేడమ్మా కాదా అని చెప్పి చిత్రకు కూడా చెప్తుంది. కానీ మన ఇంటికి వచ్చింది ఓన్లీ ఒక ముసలతోనే వచ్చారు పిల్లలతో అని చెప్పి అంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు మను అని చెప్పి అంటుంది. లేదు చిత్ర, మన టైం బ్యాడ్గా నడుస్తుంది కాబట్టి ఏం జరిగినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది. కొంతసేపు అయిన తర్వాత బాగీకి రాతోడు ఫోన్ చేసి చెప్తాడు, మనోహర్కి మా సార్ టీ ఇచ్చి తాటు తీస్తూ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అని చెప్పి అంటుంది. ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారని అడిగేసరికి నాకు తెలియదు మిస్ అమ్మ, అలివేలు గురించి ఏదో తెలిసినట్టుంది అని చెప్పి అంటారు. మనోహరి కూడా టెన్షన్ పడిపోతూ టీ తాగుతూ ఉంటుంది. ఏంటి అమరేంద్రని ఎందుకు పిలిచాడు అని చెప్పి టీ తాగుతున్నంతసేపు చెమటలు కక్కుతూ ఉంటుంది. ఏంటి అందుకు అంత టెన్షన్ పడుతున్నావు మనోహరి అని అడుగుతాను. నాకేం టెన్షన్ లేదు అనేసరికి పైన ఫ్యాన్ తిరుగుతూ ఉన్నా సరే తనకి చెమటలు కారిపోతూ ఉంటాయి. దాన్ని పెట్టి మరీ అడుగుతూ ఉంటాడు, ఏంటి నిజం చెప్పు నాకు అని చెప్పి మనోహరిని.